జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో 4 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. అరెస్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ 20 వరకు పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. ఈ నెల 20వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించింది. గతంలో ఉన్న షరతులు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఏవనిగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోని ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల చివరిలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరికొన్ని రోజులు పొడిగిస్తూ ఆదేశించింది. గతంలో కూడా తాను ఎక్కడికి పారిపోవడం లేదని, తన పాస్పోర్ట్ను కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అలాగే టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్టు తతంగంపై పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్పై బయటున్నారు. పల్నాడు జిల్లాలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో బస చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఉంటున్న ఇంటి చుట్టూ పోలీస్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.